హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఈ డ్రై ఫ్రూట్స్‌లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి నేనేమి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదండీ. వీటిల్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి అంత హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్‌తో ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూని చేసుకొని రోజు ఒక్కటి తీసుకున్నా చాలు. మనకుండే పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చు. అంతేకాకుండా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అంత ఈజీగా మరి ఏ లడ్డూని కూడా తయారు చేయలేమండి. మిగతా లడ్డు అయితే పాకం సరిగ్గా వస్తుందో లేదో, చల్లగా అయిన తర్వాత గట్టిగా అవుతాయేమో అన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఇవి అలా కాదు. చాలా సాఫ్ట్‌గా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్‌గా వస్తాయి. మరి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం నేనైతే ఇలా ఒక కప్పు వరకి బాదాంని, కాజుని, కిస్మిస్‌ని, పావు కప్పు వరకి పిస్తాను కూడా తీసుకున్నాను. ఈ కాజు, బాదాం, కిస్మిస్‌ని వెయిట్‌లో వచ్చేసి 200 గ్రామ్స్ వరకి తీసుకున్నాను. పిస్తాని 100 గ్రామ్స్ వరకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 400 గ్రామ్స్ వరకి డేట్స్‌ని కూడా తీసుకోవాలి. ఇందులోంచి ఇలా సీడ్స్ అన్నిటిని సెపరేట్ చేసుకొని, వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని పల్స్ మోడ్‌లో బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్‌ని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ వరకి నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి ముందుగా బాదం పప్పుని వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఈ బాదం పప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి, ముందుగా బాదం పప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాజును కూడా వేసుకొని, కాజు కూడా 2, 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత, ఇందులోకి కిస్మిస్‌ని, పిస్తా పప్పును కూడా వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగడానికి కనీసం 10-12 నిమిషాల వరకు టైం పడుతుంది. అలాగే ఇందులోకి పంప్కిన్ సీడ్స్‌ని, వాటర్ మిలన్ సీడ్స్‌ని కూడా వేసుకొని, వీటన్నిటిని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్‌గా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి గసాలను కూడా వేసుకోవాలి. ఈ గసాలని వేసుకొని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసిన వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మరొక టేబుల్ స్పూన్ వరకి నెయ్యిని వేసుకొని, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ పేస్ట్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. స్టార్టింగ్‌లో కొంచెం గట్టిగా అనిపించినా, ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని, ఈ డేట్స్ పేస్ట్ ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని, ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్‌ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ డేట్స్ మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేలాగా 2, 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని, కిందకు దింపేసుకొని, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత, ఇలా చేత్తో మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇందులోంచి మనకు కావాల్సిన సైజులో మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలా రెడీ చేసుకోవడమే. బయట స్వీట్ షాప్ నుండి తెచ్చిన లడ్డూల కన్నా కూడా ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లోనే మనం ఎంతో హైజీన్‌గా చేసుకుంటాం కాబట్టి ఎంతో హెల్తీగా ఉంటాయి. బయట నుండి తెచ్చిన వాటిలో ఎంత హైజీన్‌గా చేస్తారో, ఏం మిక్స్ చేస్తారో తెలియదు కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఎంతో హెల్తీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి. వీటిని తయారు చేయడానికి కూడా ఎక్కువగా టైం ఏమీ పట్టదండి. డ్రై ఫ్రూట్స్‌ని కట్ చేయడానికి మాత్రమే కొద్దిగా టైం పడుతుంది కానీ, మిగతా ప్రాసెస్ అంతా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. అంతేకాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీ. రోజు పిల్లలు గానీ, పెద్దలు గానీ ప్రతి ఒక్కరూ రోజు ఒక్కటిగా ఈ లడ్డూను తింటూ ఉంటే చాలా హెల్తీగా ఉంటారు. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.